బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చీరాలలోని ప్రభుత్వ బాలుర హైస్కూలులో క్యాంపు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని ఉపకరణాలను పొందాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి పిలుపు. దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు భారత ప్రభుత్వం సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారు అలింకో సంస్థ ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఉపకరణములు మరియు సహాయ పరికరముల గుర్తింపు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులకు చేతికర్రలు, చంకకర్రలు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, 3 చక్రాల ట్రైసైకిళ్లు, అంధులకు చేతికర్రలు మరియు 80% ఉన్న శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ సైకిళ్లు అర్హులైన వారిని గుర్తించి అందజేస్తారు. దివ్యాంగులు వచ్చేటప్పుడు సదరం సర్టిఫికెటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, యూడీఐడి కార్డు, 2 పాస్పోర్ట్ ఫోటోలు, దివ్యాంగులు తప్పనిసరిగా వారి యొక్క ఫోన్ నంబర్ నమోదు చేపించుకోవాలి. రేపు శనివారం చీరాల బాలుర ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకి మరియు వయోవృద్ధులకి అలింకో సంస్థ ద్వారా ఉపకరణాల గుర్తింపు శిబిరాలు నిర్వహిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దివ్యాంగులు అలాగే వయోవృద్ధులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గుర్తింపు శిబిరాలకి హాజరయ్యి వారు కూడా వారికి ఏదైతే అర్హత ఉందో ఆ అర్హత ప్రకారం వారికి ఉపకరణాలు గుర్తించటానికి ఈ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దివ్యాంగులు హాజరయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. దివ్యాంగులు వచ్చేటప్పుడు వారికి ఉన్న దివ్యాంగుల సదరం సర్టిఫికేటు మరియు ఆధార్ కార్డు, యూడీఐడి సర్టిఫికేట్, యూడీఐడి కార్డు విధిగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 2 ఫోటోలు కూడా తెచ్చుకోవాలి. వయోవృద్ధులకైతే వీల్ చైర్లు మరియు వాళ్ళకి ఏదైతే సపోర్ట్గా చేతికర్రలు కూడా ఇస్తారు అవి కూడా అందించటానికి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆధార్ కార్డు మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో అవన్నీ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు గోగన ఆశేష్. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడిగా అదేవిధంగా బాబుపూడి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మన ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ మేడం గారు ఇద్దరు కూడా ఈ జిల్లాలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అలింకో ఫౌండేషన్ వారి చేత క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపులో భాగంగానే రేపు 9వ తారీఖు శుక్రవారం నాడు బాపట్ల పట్టణంలోనే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లోనే జరుగుతున్న దివ్యాంగుల ఉపకరణాల క్యాంపుకు బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగులందరూ కూడా మీకు ఉపకరణాలు కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు వాళ్ళకి చెవిటి మోగా మిషన్లో ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన ఒక మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న ఉపకరణాలు క్యాంపులో వచ్చి మీ యొక్క ఉపకరణాల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ యొక్క సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా దివ్యాంగుల సర్టిఫికేటు, దివ్యాంగులది ఐడి కార్డు, 2 ఫోటోలు, ఫోన్ నెంబరు, యూడీఐడి కార్డు కూడా తీసుకొని ఉదయం 9 గంటలకే బాపట్ల మున్సిపల్ హై స్కూల్ వరకు రావాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకు కానీ పెద్దవారందరూ కూడా మరీ తెలియజేయడం. శుక్రవారం రోజున బాపట్ల టౌన్లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ నందు వికలాంగులకు ఉపకరణాల పంపిణీకి రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. పోలియో వారికి వీల్ చైర్లు, బ్యాటరీ బైసైకిళ్ళు, అలాగే అందులకు స్టిక్స్, చదువుకునే పిల్లలకు సెల్ ఫోన్స్, అలాగే మోగా చెవిటి వారికి చెవిటి మిషన్లు,
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందువల్ల మన బాపట్ల నియోజకవర్గంలో ఉన్న వికలాంగుల సోదరులందరూ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సదరం సర్టిఫికెట్, యూడిఐడి కార్డు, అలాగే రేషన్ కార్డు తీసుకుని వచ్చి తమ పేర్లను రిజిస్టర్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.